మీ అందరూ చాలా వరకు చాట్ జీపీటీని యూస్ చేస్తూనే ఉంటారు. అయితే మీకు తెలియని ఒక 5 చాట్ జీపీటీ హ్యాక్స్ గురించి చెప్తాను. ఈ హ్యాక్స్ని యూస్ చేసి మీరు చాట్ జీపీటీని మరింత ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు చాట్ జీపీటీ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్స్కి లాస్ట్ టైంలో ప్రిపేర్ అవుతున్నారు, అప్పటి వరకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదు, బట్ లాస్ట్ మినిట్స్లో మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా చాట్ జీపీటీ హెల్ప్ అవుతుంది. దానికి ఒక రిపోర్ట్ కూడా చెప్పింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీరు ఏమైనా మెసేజెస్ అడిగితే, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దీనికి చాట్ జీపీటీ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా రిప్లై అయితే ఇస్తుంది. బట్ నేను మీకు ఒక హ్యాక్ అయితే చెప్తాను, మీరు చాట్ జీపీటీని మరింత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం కోసం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లో ఏఐపిఆర్ఎం అనే ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఏఐపిఆర్ఎంని ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ప్రాంప్ట్స్ అనేవి డైరెక్ట్గా, ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ ప్రాంప్ట్స్ కానీ ఇలా బై డిఫాల్ట్గా ఒక మిడ్ జర్నీ యాప్లో ప్రాంప్ట్స్ ఎలా రావాలో ఆటోమేటిక్గా అంత క్వాలిటీ ప్రాంప్ట్స్ అనేవి ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తే మీకు చాట్ జీపీటీ దానికి తగ్గట్టుగా యూజర్ ఇంటర్ఫేస్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేసిన తర్వాత మీరు చాట్ జీపీటీ యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. మీరు ఓపెన్ చేయగానే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇలా కనిపిస్తుంది. చూడండి, హ్యూమన్ రిటర్న్ 100% SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్, బెస్ట్ ఆర్టికల్ టు ర్యాంక్ ఆన్ గూగుల్, మిడ్ జర్నీ ప్రాంప్ట్ జనరేటర్, హ్యూమన్ లైక్ రీరైటర్. సో ఏది కావాలంటే మీకు ఇందులో ఒక 10-15 వరకు సబ్ AI టూల్స్ ఉంటాయి. మీకు దీన్ని సెలెక్ట్ చేసుకుని దీనికి తగ్గట్టుగా చాట్ జీపీటీ వర్క్ అవుతుంది. మీకు ఉదాహరణకి మిడ్ జర్నీ ప్రాంప్ట్ జనరేటర్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఏ బ్లూ కార్ డ్రైవింగ్ ఆన్ మూన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏ బ్లూ కార్ డ్రైవింగ్ ఆన్ మూన్ ఇస్తే చాట్ జీపీటీ కాస్త అది మిడ్ జర్నీ ప్రాంప్ట్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఒక బ్లూ కార్ రైడింగ్ ఆన్ మూవ్ని ఎలా ఇంప్రూవైజ్ చేసింది చూడండి. ఏ బ్లూ కార్ డ్రైవింగ్ ఆన్ మూవ్, ఏ స్లీక్ ఫ్యూచరిస్టిక్ బ్లూ కార్ విత్ గ్లోయింగ్ ఎడ్జెస్ రేసింగ్ అక్రాస్ ద మూన్ సర్ఫేస్, డస్ట్ ట్రైల్స్ ఫాలింగ్. అలాగే ఇంకొక ప్రాంప్ట్, ఏ బ్లూ కార్ డ్రైవింగ్ ఆన్ మూన్, స్ట్రీమ్ లైన్ బ్లూ కార్ విత్ నియాన్ యాక్సెంట్స్ నావిగేటింగ్ త్రూ మూన్ క్రేటర్స్. అంత డీటెయిల్గా మనకి పర్టికులర్ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తే చాట్ జీపీటీలో కొత్త విధంగా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. అలా మీరు వేరే విధంగా ఏదైనా యూస్ చేయొచ్చు. SEO కంటెంట్ కావాలన్నా, మీకు గూగుల్లో బెస్ట్ ర్యాంకింగ్ కంటెంట్ కావాలన్నా, లేకపోతే మీకు కీవర్డ్ స్ట్రాటజీస్ కావాలన్నా, ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకోవడం, మీకు కావాల్సిన ఇన్పుట్ ఇస్తే చాట్ జీపీటీ కాకుండా మరింత స్పెసిఫిక్ డొమైన్స్ వర్క్ అవుతాయి. దీనివల్ల మీ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ చాట్ జీపీటీ హ్యాక్ ఏంటంటే, ఈరోజు వరకు మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి కంటెంట్ని జనరేట్ చేసినప్పుడు నార్మల్ టెక్స్ట్ కంటెంటే వస్తుంది. బట్ ఇప్పుడు చాట్ జీపీటీలో లిమిటెడ్ ఎడిషన్, మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న మీరు జనరేట్ చేసిన కంటెంట్ని చాట్ జీపీటీ చదవగలుగుతుంది. అంటే మీరు కంటెంట్ని చూడడమే కాదు, మీరు వినవచ్చు, మీరు మల్టీ టాస్కింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఉదాహరణకి నేను AML సంబంధించి ఒక కంటెంట్ని జనరేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ కంటెంట్ని చూడడం కాదు, విందాం అనుకుంటున్నా. జస్ట్ మీరు ఇక్కడ రీడ్ అలౌడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు చాట్ జీపీటీలో. దీన్ని ప్రెస్ చేస్తున్నా చూడండి. Completing a degree in artificial intelligence and machine learning, AIML, or artificial intelligence and data science in India opens up a wide range of job roles. ఇలాగా మీరు కనుక మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు అయితే కనుక టెక్స్టే కాదు, నేను వేరే పని చేసుకుంటా టెక్స్ట్ చాట్ జీపీటీ జనరేట్ చేసిన కంటెంట్ విందాం అనుకుంటే ఈ పర్టికులర్ హ్యాక్ మీకు హెల్ప్ అవుతుంది. జనరేట్ చేసిన కంటెంట్ని ఇక మీద మీరు వినవచ్చు. ఇక చాట్ జీపీటీలో మూడో హ్యాక్ ఏంటంటే ఇంకొక ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఆ ఎక్స్టెన్షన్ పేరు యూట్యూబ్ సమ్మరీ విత్ చాట్ జీపీటీ అండ్ క్లౌడీ. ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అయితే మీరు గూగుల్లోకి అయితే యాడ్ చేసుకోండి. దీని లింక్ కూడా మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత ఇది ఎలా హెల్ప్ అవుతుందో మీకు చూపిస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్లో మన ఈవీ బ్రో ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇది ఒక ఇంగ్లీష్ ఛానల్ అనమాట. దీనికి మీరు ఇంకొకసారి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ కంటెంటే ఉంది. ఈ కంటెంట్ని ఇది ఇంగ్లీష్లో వీడియో 5 minutes కంటెంట్ ఉంది కదా, నేను ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అండ్ సమ్మరీ అనే ఒక ఆప్షన్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తామో నేను దీన్ని ప్రెస్ చేస్తే ఈ వీడియోకి తగ్గ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేస్తుంది మీకు, చూసారా. సో మీరు ఈ పర్టికులర్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చిన కంటెంట్ని మీరు కాపీ చేసుకుని మీరు కావాలంటే చాట్ జీపీటీలో ఈ కంటెంట్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ ఉన్న కాపీ బటన్ యూజ్ చేసుకుంటారు. ఆ కంటెంట్ కాపీ అయిపోతుంది. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే చూసారా, ఆ కంటెంట్ అంతా జనరేట్ అయిపోయింది. ఇలా కూడా మీరు కంటెంట్ని
ఇక మీదట సమ్మరైజ్ చేయాలంటే ఈ జస్ట్ ఒక కంటెంట్ న్యూస్, ఒక పర్టికులర్ ఎక్స్టెన్షన్ యూస్ చేస్తే యూట్యూబ్ వీడియోస్ని సమ్మరైజ్ కూడా చేసేస్తుంది. ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఈ కంటెంట్ని ట్రాన్స్క్రిప్ట్ అండ్ సమ్మరీ ప్రెస్ చేశాను. కంటెంట్లో మీరు ఆ టైం స్టాంప్స్తో పాటుగా కంటెంట్ అనేది జనరేట్ అయిపోయిందనమాట. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఏదైనా కంటెంట్ ఫాస్ట్గా నాకు ఏదో యూట్యూబ్ చూస్తున్నాను, దాని నుంచి నేను ఏమైనా రెఫరెన్స్గా తీసుకుని ఇంకా కంటెంట్ జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఇంకొక రకమైన హెల్ప్ఫుల్ అయ్యే ఇంకొక హ్యాక్. ఇక 4వ హ్యాక్ ఏంటంటే, ఈ మధ్యన చాలా విద్యార్థులు ChatGPTని యూస్ చేసుకుని ఎగ్జామ్స్ లాస్ట్ మినిట్లో, అంటే మనకు బీటెక్లో కానీ డిగ్రీలో ఏదైనా చూడకండి, కొంతమంది స్టూడెంట్స్, అది కూడా నేను నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక 6 నెలలు 7 నెలలు ఏం చదవరు, బట్ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ చదివేసి పాస్ అవ్వాలనుకుంటారు. దానికి ఒక రిపోర్ట్ ఏం చెప్తుందో చూడండి. A student used the viral AI ChatGPT to prepare for his exam and scored a stunning 94%. This incident was shared by a student on Reddit who said instead of attending classes, he spent mostly on his time inside his room, sometime understanding the most important topics. So ChatGPTని యూజ్ చేసి ఒక విద్యార్థి మొత్తం దాదాపుగా ఒక క్లాసెస్కి ఏం అటెండ్ అవ్వకుండా జస్ట్ ChatGPTని యూజ్ చేసి టాపిక్స్ని జనరేట్ చేసుకుని పాస్ అయిపోయాడంట 94%. నేను ఇక్కడ మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వద్దని చెప్పట్లేదు, బట్ ఇన్ కేస్ మీరు క్లాసెస్ మిస్ అవుతే కనుక ChatGPTని యూజ్ చేసి మీరు ఎఫెక్టివ్గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు లాస్ట్ టైం ఎగ్జామ్స్కి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. నేను దానికోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒకసారి నేను ప్రాంప్ట్ చూపిస్తున్నా చూడండి. ఐ హ్యావ్ మై ఎగ్జామ్స్ ఇన్ 3 days. అంటే నాకు ఇంకొక 3 రోజుల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. నేను 10th క్లాస్ చదువుతున్నాను, సోషల్ ఎగ్జామ్. ఐ హావెంట్ స్టడీడ్ ద హోల్ ఇయర్. నేను అసలు ఈ సంవత్సర కాలం అసలు ఎగ్జామ్స్కి ఎప్పుడు చదవలేదు కూడా. నౌ ఐ విల్ గివ్ యూ నేమ్ ఆఫ్ ది యూనిట్ అండ్ సబ్ టాపిక్స్ ఇన్ దట్ యూనిట్. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక యూనిట్ ఇస్తాను, దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఇస్తాను. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద టాపిక్స్ దట్ టీచర్ కెన్ ఆస్క్ ఇన్ మై ఎగ్జామ్. నువ్వు ఎలా ఆలోచించాలంటే టీచర్ ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటే ఆ టాపిక్స్ ఏంటో చెప్పు అని చెప్పి నేను ఫస్ట్ ఒక యూనిట్ 1 ఎగ్జాంపుల్ ఇచ్చి ద ఓల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 అనే ఒక యూనిట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ChatGPTకి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది ChatGPT, ఈ పర్టికులర్ లెసన్స్లో టాపిక్స్ ఇచ్చేసింది ఆటోమేటిక్గా. కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ World War I, ఇంటర్వార్ పీరియడ్, రైజ్ ఆఫ్ ఫ్యాసిజం అండ్ నాజీయిజం, World War II, ఇంపాక్ట్ ఆఫ్ ది వార్స్ ఆన్ సొసైటీ పోస్ట్ World War II. సో 10th క్లాస్ సంబంధించిన సోషల్లో టాపిక్స్ అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టాపిక్స్ని సింప్లిఫై చేసుకుని మనం అర్థం చేసుకుంటే ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతాం ఆ లెసన్స్ని. ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి. నౌ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ టాపిక్ టు మీ లైక్ ఐ ఆమ్ ఎన్ 8-year-old. ఇప్పుడు నీ ఏదైతే టాపిక్స్ని జనరేట్ చేసావో దాన్ని ఒక్కొక్క టాపిక్ని నేను ఒక 8 సంవత్సరాలు కుర్రోడు అయితే కనుక నాకు అర్థమయ్యే విధంగా టాపిక్స్ని చెప్పు అని చెప్పి ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ World War I ఉంది కదా. ఇప్పుడు కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ World War సంబంధించి మెయిన్ కాజెస్ ఆఫ్ World War అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్డ్ కంటెంట్ ఇస్తుంది. మొత్తం అంతా కంటెంట్ టెక్స్ట్ బుక్ అంతా చదివే బదులు సమ్మరైజ్ చేసిన టాపిక్స్ చదువుకుంటే ఆ మెయిన్ టాపిక్స్ మీకు పిల్లలకు అర్థమయ్యే విధంగా, 10th క్లాస్ అంటే వాళ్ళే పిల్లలు, వాళ్ళకి ఇంకా చిన్నపిల్లల కింద అర్థమయ్యే విధంగా, మీరు 8th క్లాస్ కాదు 8 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు కుర్రోడు అని పెట్టచ్చు, 6 సంవత్సరాలు కుర్రోడు అని, దానికి తగ్గట్టుగా ChatGPT మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో అంత ఈజీగా మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇది కేవలం 10th క్లాస్ అనే కాదు, మీరు ఈవెన్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ లెవెల్లో ఉన్న టాపిక్స్ని కూడా ఇలాగ ఇస్తే కనుక మీకు అర్థమయ్యే విధంగా సింప్లిఫైజ్డ్గా ఆన్సర్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇక చివరిగా ChatGPT చివరి హ్యాక్ ఏంటంటే, మీరు ChatGPT 4o ఇప్పుడు లిమిటెడ్ యాక్సెస్ ఎవరికైనా ఫ్రీగా ChatGPT 4o అనేది యాక్సెస్ వచ్చేస్తుంది. సో దాంట్లో మనం ఇన్పుట్ కింద ఇమేజెస్ ఫైల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ని ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో చూడండి, కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా ఒక ఇమేజ్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ ఇమేజ్ని నువ్వు అనాలిసిస్ చేసి ఈ ఆఫీస్ కల్చర్ని మరింత ఇంప్రూవైజ్ ఎలా చేయొచ్చనో నేను ఇన్పుట్ ఇవ్వచ్చు. అంటే ChatGPT ఏం చేస్తుందంటే ఈ ఇమేజ్ని స్కాన్ చేసుకుని అక్కడ ఆఫీస్లో పరిసర ప్రాంతాలు, ఇప్పుడు ఈ పర్టికులర్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ అమ్మాయి కొంచెం దిగులుగా ఉంది, ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయమని ఇన్పుట్ ఇస్తే ఆ ఇమేజ్ని అర్థం చేసుకుని మనకు పాజిటివ్ అవుట్పుట్స్ కూడా ChatGPT ఇవ్వగలుగుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఈ ఇమేజ్ని నువ్వు అనలైజ్ చేయి, ఆ తర్వాత ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ని ఇంప్రూవ్ చేసే విధంగా సజెషన్స్ ఇవ్వమని చెప్పి నేను ఇన్పుట్ ఇచ్చాను. సో బేస్డ్ ఆన్ ది ఇమేజ్ హియర్ ఆర్ సమ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద ఆఫీస్ వర్క్ స్పేస్. Invest in ergonomic chair to ensure proper back support, desk setup, adjust the major height so that top of the screen is on the just level, lighting, natural lighting undali, artificial lighting use cheyali, personalized comfort undali, air quality undali, organization tools undali, work life balance undali, acoustics undali.
ఇవన్నీ కూడా యూస్ చేస్తే మీ ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి మనకి చాట్ జీపీటీ ఇన్పుట్ దాన్ని అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ అని కాదు, ఏదైనా ఇమేజ్ ఇచ్చి దానికి మీకేమైనా మరింత డీటెయిలింగ్గా కావాలన్నా కూడా చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. సో ఈ 5 హ్యాక్స్ యూస్ చేసి మీరు చాట్ జీపీటీని మరింత ఎఫిషియెంట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ AI కంటెంట్ కోసం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.